నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 26వ తారీఖు జులై నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. రేపు ఆషాఢమాస బహుళపక్ష షష్ఠి తిథి రాత్రి 11:30 వరకు, తదుపరి సప్తమి తిథి. ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 2:30 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. సుకర్మ యోగం రాత్రి 1:32 వరకు, తదుపరి ధృతి యోగం. గరజకరణం మధ్యాహ్నం 12:42 వరకు, వణిజకరణం రాత్రి 11:30 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 1:45 నుండి 3:15 వరకు. అమృతకాలం ఉదయం 10:03 నుండి 11:32 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:54 సూర్యాస్తమయం సాయంత్రం 6:52 చంద్రోదయం రాత్రి 10:45 చంద్రాస్తమయం ఉదయం 10:34 అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:21 వరకు. మరలా మధ్యాహ్నం 12:49 నుండి 1:40 వరకు. రాహుకాలం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. గుళిక కాలం ఉదయం 7:31 నుండి 9:08 వరకు. యమగండం మధ్యాహ్నం 3:37 నుండి సాయంత్రం 5:14 వరకు. సుబ్రహ్మణ్య స్వామి భక్తులు రేపు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ కృష్ణపక్ష షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు. శుక్రవారం రేవతి నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగాలు రేపు మధ్యాహ్నం 2:30 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటాయి. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి, వైద్యులను సంప్రదించడానికి, నూతన ఔషధాలు వాడటం మొదలు పెట్టడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.